నమస్కారం. ఈరోజు మనం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ 4.5 సంవత్సరాల పైబడి ఏ విధంగా జరుగుతుందో మనం కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొల్లులో పెద్ద ఎత్తున రా కదిల్రా భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టారు. ఆ ఏర్పాట్లో భాగంగా ఇక్కడ ఇంకొల్లులో ఒక స్థలాన్ని పరిశీలించి అక్కడ రైతు అనుమతితో పర్మిషన్స్ కోసం అన్నీ అప్లై చేయడం జరిగింది. వీటి మీద పెద్ద ఎత్తున మళ్ళీ ఒక కుట్రలు పన్ని ఏదో రకంగా ఎండోమెంట్ అధికారులని వీళ్ళని బెదిరించి వాళ్ళతో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ తీసుకొని పోలీసులు ఇక్కడ జరుగుతున్న పనులు ఆటంకం కల్పించాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు మేము ఒకటే చెప్పాం, ఇదంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇంకొక నెల 2 నెలల పాటు ఎక్కడ కూడా పంట పైరు ఉంటుంది కాబట్టి భూములు ఖాళీగా ఉండవు. ఈ భూమి ఖాళీగా ఉంది, పంట అయిపోయింది. రైతు సమ్మతితో ఎండోమెంట్ దగ్గర నుంచి లీజుకు తీసుకొని ఇంకో 2 సంవత్సరాల లీజు పీరియడ్ ఉన్న ఈ భూమిని రైతు తన అనుమతితో మేము పర్మిషన్స్కి లా అండ్ ఆర్డర్ కోసం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ అని అప్లై చేయడం జరిగింది. దీంట్లో రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో కీలక భూమి వహించిన ఒక జాతీయ స్థాయిలో గుర్తింపబడిన ఒక రాజకీయ పార్టీ. దీనికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ అపోజిషన్ లీడరు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని అడ్రస్ చేయబోతా ఉన్నారు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చెప్పాలని, లేకపోతే ఈ రాష్ట్రం పట్ల ఒక బాధ్యతతో లక్షలాది మంది ప్రజలు ఆయన సంఘీభావం తెలియజేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పబ్లిక్ కోసం జరిగే ఒక పబ్లిక్ మీటింగ్ని ఈరోజు ఏదో ఒక కారణాలతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం. మొదటిది. 2, అసలు వీళ్ళకి అడ్డుకునే హక్కు లేదు. 3, ప్రభుత్వ స్థలాల్లో కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మాత్రమే పబ్లిక్ స్థలాల్లో గవర్నమెంట్ ప్లేసెస్లో మీటింగ్ పెట్టకూడదు. కానీ మిగతా చోట్ల ఎప్పుడైనా దీన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్థలాల్లో రైతు అనుభవదారుడుగా ఉన్న ఈ ప్రాంతంలో పెట్టుకునే దానికి ఆపే హక్కు ఎవరికి లేదు. కానీ ఒక ప్రయత్నం చేశారు. పోలీసులకి ఆ విషయం చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మేము అన్ని అనుమతులకు అప్లై చేస్తాం, మాకు అనుమతులు ఇవ్వండి. ఈ సభ ఎట్టి పరిస్థితులు ఇక్కడ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ టైంకి వస్తారు. కాబట్టి రాబోయే లక్షలాది మంది ప్రజలకి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. 2-3 రోజులు టైం పడుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు, మంచినీళ్ళు లేదా ఇతరత్ర అన్ని వస్తువులు కల్పించి వాళ్ళని ఎక్కడ కూడా ట్రాఫిక్ అవాంతరాలు ఇవన్నీ లేకుండా చూసి చక్కగా పంపించాలి. కాబట్టి మేము ఆ పనుల్లో ఉన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ ప్రభుత్వం చివరి దింపుడు కళ్ళ ఆశగా మరొకసారి ఇట్లాంటి కుట్రలు పంతా ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా, అక్కడ గతంలో చాలా హెలికాప్టర్లు దిగినాయి, కానీ ఈరోజు వారికి పర్మిషన్ ఇవ్వకుండా ఆపటం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా వెళ్తే ఏదో రకంగా నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం, మొన్నటి వరకు జరిగిన యోగాలం లోకేష్ గారి పాదయాత్రలో కనీసం మైక్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా స్టూల్ ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి సృష్టించడం, అంటే ప్రజల గొంతుల్ని నొక్కే ప్రయత్నం, ప్రజల గొంతుగా ఉన్న ప్రతిపక్షాల గొంతుల్ని నొక్కే ప్రయత్నం, అలాగే ప్రభుత్వం యొక్క లోటుపాట్లని, ప్రభుత్వం యొక్క వీటన్నిటినీ బయటికి రాకుండా, ప్రజలకు రాకుండా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆటలు సాగు. ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది. అందుకే రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే లక్షలాది మంది ప్రజలు బాపట్ల పార్లమెంటుతో పాటు ప్రకాశం జిల్లా నుంచి రేపొద్దున 17వ తారీఖు జరగబోయే ఈ మీటింగ్కి వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వారందరి ఆశీస్సులతో ఖచ్చితంగా 2 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇకనైనా ఈ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి వారిని కోరుతూ సెలవు తీసుకుంటాం.